రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో విద్యుత్ రంగం కుప్పకూలిపోయే ప్రమాదంలో ఉందన్నారు. విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. రాష్ట్రం విద్యుత్ సంస్థలు కలిసి సింగరేణికి 47,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాయని చెప్పారు. 2047 నాటికి తెలంగాణలో 1,00,000 మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటో చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. 2047 నాటికి 1,00,000 మెగావాట్లకు తెలంగాణ పవర్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. పెరుగుతున్నటువంటి డిమాండ్కి అనుకూలంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మరి చేయడం కోసము కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులు, అది పవర్ జనరేషన్ కానీ పవరు మరి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కావాల్సినటువంటి నెట్వర్క్ కానీ ఈరోజు ఆ స్థాయిలో లేదనే విషయము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు, ప్రాక్టికల్గా అవసరం ఉన్నటువంటి చర్యలు విద్యుత్ ఉత్పత్తి కోసం, విద్యుత్ సరఫరా కోసం తీసుకోలేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.